कली के बंधन कितने का है? 4 जना के। 4 जन बोले तो 52,000। और क्या है वो? क्या तो परेशानी है? हाँ क्या? गैस के सब्सिडी का पूछे। गैस सब्सिडी आया नहीं? एक बार आया रहता तो क्या आया नहीं, मेरे को नहीं पड़े। हाँ, इनके पास जो क्या माँ गवर्नमेंट का तो है प्रॉब्लम। हाँ क्या भी नहीं है, तो भी अच्छा था। हाँ ओके గ్యాస్ వస్తుందమ్మా సమస్య ఈ 15వ తారీఖు నుంచి చెట్టు అడ్డం ఉన్నట్టుంది. ఒకసారి గుర్తు చేయమ్మా, ఆఫీస్ ఇన్నే కదా, ఒకసారి గుర్తు చేయి, చేస్తాం మేము కూడా వస్తాం. 15వ తారీఖు బస్సు ఫ్రీ చూడమ్మా. बच्चे हैं छोटे बच्चे, उनके बच्चे हैं? हाँ उनके बच्चे में सब पड़े अच्छा गैस आता है? गैस आया था ओके कितनी बार लो? 2 बार दो पड़ी जरा साल में 3 बार आता है। तो ये आपको 15 तारीख से क्या पानी नहीं आता है? पानी पराकत आता है, पानी का ट्रबल नहीं है सर। हल नहीं है ना, आप भी डरते हो, बोले तो जान कर सब। कितने बच्चे हैं? ये गैस है? क्या है टेंशन है? ये गैस करा लो आता है। అమ్మఒడి గ్యాస్ వచ్చిందమ్మా? ఉచిత బస్సు ఉంటుందా? పైకి వస్తుందా? కొలై వాటర్ వస్తుంది. పాంప్లెట్ क्या मैं वो खुलता नहीं కాల్సి పడతాను కాల్సి పడతాను गैस दोबारा कितने बार आया? और दोबारा 15 तारीख से स्टडन से आड़ा रखना ड्रामा मैडम भैया గ్యాస్ వస్తుంది కదమ్మా, పిల్లలు లేదా వస్తుంది వాళ్ళకి కలిగి ఉంది. అచ్చా పిల్లలు क्या बच्चे मैं उधर लेके सत्रम కొత్త దాంట్లో కావాలా, కొత్త దాంట్లో మనకు నేమ్ రావాలి కదా, వస్తాలేమ్మా. कितने साल इसको डालते स्कूल వీళ్ళకి సపరేట్ ఉంటుంది కదా స్కూల్, ఆ స్కూల్ కాకుండా వీళ్ళకి आता लम्मा इनके पास जो तुम अभी क्या है
काम नहीं सर उनको बोलो इनके पास जाओ बोल के పిల్లల్ని తీసుకొని పాం इतने तुमको ये लग गया 15,000 ఫిక్స్ అయినా 6,000 పూర్తి బాడీ డౌన్ అయ్యి మంచానికి పరిమితం అయితే 15. మామూలు 2 ఖాళీ ఉంటే మా సంఘంలో పనిచేసి అయితే మానసిక వికలాంగులు కాబట్టి 10,000 ఇవ్వచ్చు. మా ఆటోళ్ళకైతే 6,000 సార్ కొడుకు ఆయన నలుగురు వచ్చా ఎన్ని సెకండ్ క్లాస్కి వస్తుందిగా ఫోటో కదా అన్నా నిలబడన్నా अच्छा अच्छी बात मैं कुएं से निकाल देना ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి 24th వార్డుకి రావడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు అంటే 1 year కంప్లీషన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటింటికి గడప గడపకి పోవడం జరిగింది. చాలామందికి అందరికీ పెన్షన్లు వస్తున్నాయి. అందరికీ గ్యాస్ సబ్సిడీ ప్లస్ తల్లికి వందనము అందరికీ వస్తుంది. కొంచెం మందికి రావట్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఇక్కడ మా ఇన్ఛార్జ్ సాయి గారికి చెప్పడం జరిగింది. ఈ 1 month 2 monthsలో వాళ్ళకు కూడా వాళ్ళ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి సాల్వ్ చేద్దామని హామీ ఇస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ఈ 24 వార్డ్ సాయి అన్నకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 year కంప్లీట్ చేసుకొని ఆ 1 yearలో మనం ఏమేం పథకాలు ప్రజలకు అందించినాము, ఆ పథకాలలో ఏవేవి ప్రజలకు అందినాయి, అందని వారి కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా 24వ వార్డులో 179, 178 బూత్ నంబర్లలో ఆ బూత్ ఇన్ఛార్జీలతో, అలాగే 24వ వార్డు సాయిరాం ఇన్ఛార్జ్ 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ మరియు జ్యోతి రాయల్, అలాగే కమిటీ మెంబర్సు అందరితో, అలాగే తెలుగుదేశం పార్టీ వివిధ బూతుల నాయకులు, వివిధ వార్డు ఇన్ఛార్జీలు, అలాగే సచివాలయం ఎంప్లాయీస్ అందరి సహకారంతో, అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మరొకసారి అబ్బాయి ఫయాజ్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఈ ప్రోగ్రాంకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి గడప గడపకు ఓపికతో వాళ్ళ యొక్క సమస్యలను విని ప్రతి సమస్యకు ఇమ్మీడియట్గా ఇక్కడే సచివాలయం ఎంప్లాయీస్ను పిలిచి వాళ్ళ యొక్క సమస్యలను వెంటనే పరిష్కార మార్గం సూచించి వాళ్లకు సరైన భరోసా ఇచ్చి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఏమైనా పథకాలు కావాలంటే కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ప్రభుత్వం బాగుంది, బాగలేదు, పర్వాలేదు, ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ అని చెప్పి అడిగి తెలుసుకొని అందరూ ముఖ్యంగా ప్రజలలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రభుత్వ యొక్క సుపరిపాలన ఒకటో సంవత్సరం చాలా ఘనంగా జరిగింది. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి పథకం కూడా అందజేస్తున్నారు. సూపర్ 6 కార్యక్రమం మాట ఇచ్చిన ప్రకారంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు వాళ్ళ యొక్క పథకాలు సూపర్ 6 యొక్క గ్యారంటీగా ఒక కార్డు ఇచ్చి ప్రతి డోర్ టు డోర్ చేశాము. అప్పట్లో ఆ పథకాలకు హామీలు నిలబెట్టుకున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మన ప్రియతమ నాయకుడు శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, అలాగే ఫిరోజ్ అన్న గారికి, ఫయాజ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు విలేకరులకు అలాగే ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.